ఎన్నికల ముందు ప్రజలకిచ్చిన హామీల్ని పక్కదారి పట్టించేందుకు ఏపీ సీఎం చంద్రబాబు సిద్ధమవుతున్నారా? ఇందుకోసమే శాఖల వారీగా శ్వేతపత్రాలు రెడీ చేయబోతున్నారా అనే అనుమానాలు కలుగుతున్నాయి. కొత్త ప్రభుత్వం తొలి కేబినెట్లో పెన్షన్ పెంపు మినహా ఇతర హామీల గురించి చర్చించలేదు. చెప్పింది చేయనివాడి చంద్రబాబు అనేది అందరికీ తెలిసిందే. వాలంటీర్ల గౌరవ వేతనం 10,000కు పెంచుతామని చెప్పి ఇప్పుడు వారి ఊసే ఎత్తడం లేదు. వృద్ధుల పెన్షన్లు వాలంటీర్లతో కాకుండా సచివాలయ సిబ్బంది ద్వారా పంపిణీ చేస్తామని ప్రకటించారు. చంద్రబాబు హామీలపై కేఎస్ఆర్ విశ్లేషణ చూద్దాం. ఏపీ శాసనసభ ఎన్నికలకు ముందు ఎవరైనా టీడీపీ వారిని ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కలిసి ఇచ్చిన హామీలు ఎలా ఆచరణ సాధ్యమని ప్రశ్నిస్తే వారు ఠకీమని ఒక సమాధానం ఇచ్చేవారు. మా నాయకుడు అంత తెలివి తక్కువ వాడు కాదు, అవేమీ అమలు చేసేది ఉండదు, అవసరమైనవి సాధ్యమైనవి మాత్రమే చేస్తారు అని చెప్పేవారు. మరి అలా హామీలు ఇచ్చి ఉల్లంఘించడం మోసం కాదా అని ప్రశ్నిస్తే ఆ సంగతి తర్వాత, ముందు అధికారం రావాలి కదా అని అనేవారు. సరిగ్గా అదే పందాలో చంద్రబాబు ప్రభుత్వం ముందుకు వెళ్తున్నట్లుగా ఉంది. కాకపోతే ఈసారి ఆయనకు పవన్ కళ్యాణ్ కూడా తోడయ్యారు. ఇంతకాలం వైసీపీ ప్రభుత్వం తెచ్చిన కొత్త వ్యవస్థలను మార్పు లేదా ఖతం చేసే దారిలో చంద్రబాబు పవన్ కళ్యాణ్లు ఉన్నారనిపిస్తుంది. జగన్ ప్రభుత్వానికి గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ వ్యవస్థ ఎంతో పేరు తెచ్చిపెట్టాయి. ప్రజల అవసరాలను తీర్చడానికి, గడప వద్దకే పాలనను తీసుకువెళ్ళడానికి అవి ఉపయోగపడ్డాయి. ఇప్పుడు ఆ వ్యవస్థలను యథాతథంగా కొనసాగించడం టీడీపీ, జనసేన, బీజేపీల కూటమికి అంతగా ఇష్టం ఉండదు. అందుకే కీలకమైన ఒక నిర్ణయాన్ని తీసుకున్నట్లు కనిపిస్తుంది. ప్రతి నెల మొదటి తేదీన వృద్ధాప్య పెన్షన్లు వాలంటీర్ల ద్వారా కాకుండా గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది ద్వారా లబ్ధిదారుల ఇళ్ల వద్ద పంపిణీ చేయాలని మంత్రివర్గం తీర్మానించింది. ఎన్నికల సమయంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు వాలంటీర్ల వ్యవస్థ కొనసాగిస్తామని, వారికి ఇచ్చే గౌరవ వేతనం 5,000 నుంచి 10,000కు పెంచుతామని హామీ ఇచ్చారు. చంద్రబాబు అయితే మరో అడుగు ముందుకు వేసి వాలంటీర్లకు గౌరవ వేతనంతో పాటు ఇళ్ల వద్దే ఉండి నెలకు 50,000 రూపాయల వరకు సంపాదించుకునేలా తాను చేస్తానని చెప్పేవారు. కానీ ఇప్పుడు అధికారంలోకి వచ్చిన 10 రోజుల్లోనే వాలంటీర్లను వారి విధుల నుంచి పక్కన పెట్టడం విశేషం. దీంతో వీరి మనుగడ కొనసాగుతుందా లేదా అన్న చర్చ జరుగుతోంది. ఏపీలో తొలుత 2.5 లక్షల మంది వాలంటీర్లు ఉండేవారు. ఎన్నికల సమయంలో నిమ్మగడ్డ రమేష్ రూపేణా వాలంటీర్ల వ్యవస్థను కొంత డిస్టర్బ్ చేయడంలో టీడీపీ సఫలమైంది. వారి ద్వారా పెన్షన్లు పంపిణీ కాకుండా ఎన్నికల సంఘం నుంచి ఆదేశాలు తెప్పించగలిగారు. వాలంటీర్ల వ్యవస్థ వల్ల ప్రజలకు ఉపయోగం లేదని అనుకుంటే అదే విషయాన్ని ఎన్నికల ప్రచారంలో చెప్పి ఉండవచ్చు. అలా చేయలేదు. పైగా వారి పట్ల సానుకూలంగా మాట్లాడారు. టీడీపీ అధికారంలోకి వస్తే ప్రస్తుతం ఉన్న వాలంటీర్లను మార్చుతారేమోనన్న ప్రచారం జరిగేది. ప్రస్తుతం ఉన్నవారు వైసీపీకి అనుకూలమైన వారన్నది టీడీపీ భావన. వీరికి బదులు టీడీపీకి సంబంధించిన వారిని నియమించుకోవాలన్న ఆలోచన చేసి ఉండవచ్చని అనుకున్నారు. కానీ అందుకు విరుద్ధంగా ఆ వ్యవస్థపైనే అనుమానాలు సృష్టించారు. ఇదే సమయంలో సచివాలయ సిబ్బందితో ఇళ్ల వద్ద పెన్షన్లు పంపిణీ చేయించడం కూడా కొంత వివాదాస్పదం కావచ్చు. తమకు కొత్త బాధ్యత పెడుతున్నారన్న అసంతృప్తి సిబ్బందిలో ఏర్పడవచ్చు. అయినా ప్రభుత్వం వారిపైనే ఒత్తిడి పెడుతున్నదంటే ఈ వ్యవస్థలో ఇంకా పలు మార్పులు తీసుకురావాలని ఆలోచిస్తున్నట్లు అనిపిస్తుంది. ఎందుకంటే జగన్ మార్క్ పాలన కనిపించకూడదని కూటమి నేతలు భావిస్తుండవచ్చు. సచివాలయ సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండి వారికి అవసరమైన పౌర సేవలు అందిస్తుంటారు. ఇప్పుడు వీటన్నిటినీ నిలుపుదల చేస్తే ఈ వాలంటీర్లకు, సచివాలయ సిబ్బందికి పని ఉండదు. ప్రస్తుతానికి సచివాలయ సిబ్బందికి ప్రమోషన్ ఇచ్చిన రీతిలో వారినే లబ్ధిదారుల చుట్టూ తిప్పాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు అనిపిస్తుంది. చంద్రబాబు నాయుడుకు ప్రజల్లో ఉన్న అభిప్రాయానికి తగినట్లుగానే మాట మార్చుతారా అన్న ప్రశ్న వస్తోంది. విశేషం ఏమిటంటే వాలంటీర్లకు 10,000 రూపాయల వేతనం ఇస్తారని ఎన్నికల ప్రచారంలో హోరెత్తించిన ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి టీడీపీ మీడియా ఇప్పుడు కేబినెట్ నిర్ణయానికి పెద్దగా ప్రాధాన్యం ఇవ్వకుండా జాగ్రత్త పడడం గమనించదగ్గ అంశమే. అదే ఇలాంటి నిర్ణయం ఏదైనా జగన్ ప్రభుత్వంలో చేస్తే ఈ మీడియా పెద్ద ఎత్తున వ్యతిరేక ప్రచారం చేసేవి. కానీ చంద్రబాబు ప్రభుత్వం ఏమి చేసినా సమర్థించే మీడియా కనుక వాలంటీర్ల వ్యవస్థపై చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు మాట తప్పారని ఎక్కడా ఒక్క మాట రాయలేదు. పైగా కేబినెట్ కీలక హామీలు నెరవేర్చిందని హెడ్డింగులు పెట్టి మరీ జనాన్ని మోసం చేసే యత్నం చేశాయి. చంద్రబాబు చేసిన తొలి 5 సంతకాలనే కేబినెట్లో తీర్మానం చేశారు. మెగా డిఎస్సి, వృద్ధుల పెన్షన్ 4,000 రూపాయలు చేయడం తప్ప మిగిలిన వాటికి పెద్ద ప్రాధాన్యత లేదు. లేని టైటిలింగ్ చట్టాన్ని రద్దు చేస్తున్నట్లు తీర్మానం చేయడం మరో ప్రత్యేకత. టీడీపీ మీడియాకు ఇప్పుడు చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు ప్రకటించిన సూపర్ 6 వాగ్దానాలు కీలకమైనవిగా కనిపించడం లేదు. స్కూళ్లు తెరిచిన ఈ టైంలో తల్లికి వందనం పేరుతో బడికి వెళ్లే పిల్లలందరికీ 15,000 రూపాయల చొప్పున
ఇస్తామని చేసిన వాగ్దానం ప్రస్తావనే లేదు. ప్రతి మహిళకు నెలకు 1500 రూపాయలు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ప్రతి రైతుకు ఏటా 20,000 రూపాయల ఆర్థిక సాయం, 3,000 రూపాయల నిరుద్యోగ భృతి, ప్రతి ఇంటికి ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు వంటి పలు హామీలు ఎప్పుడు అమలు చేసేది కేబినెట్లో చర్చించలేదు. అదే జగన్ ప్రభుత్వంలో ఆ ఏడాది కాలానికి అమలు చేయవలసిన స్కీముల గురించి మంత్రివర్గంలో చర్చించి షెడ్యూల్ ఖరారు చేసేవారు. ఇప్పుడు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ల ప్రభుత్వం ఆ పని చేయకపోగా ఒక్కో హామీని ఏ రకంగా ఎగవేయాలా అన్న దానిపై దృష్టి పెట్టినట్లుగా కనిపిస్తుంది. దాన్ని పక్కదారి పట్టించడానికి వీలుగా గత ప్రభుత్వంపై శ్వేతపత్రాలు విడుదల చేసే కథను నడపడానికి ప్రభుత్వం సిద్ధమైందని అనుకోవచ్చు.